హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అయిన ప్రాన్ 65. ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్ 65 రెసిపీ వినటానికే కాదు తినటానికి కూడా చాలా ఇష్టపడతారు. సీ ఫుడ్ లవర్స్ అందరూ ప్రాన్ 65 అంటే ఒక పీస్ కూడా మిగిల్చకుండా తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో డీషల్ చేసిన ప్రాన్స్ని తీసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రొయ్యలకి ఉన్న నీసు వాసన పోతుంది. 5 నిమిషాల తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని వాష్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఫ్రెష్ బౌల్ తీసుకొని అందులో ఈ రొయ్యలు వేసుకొని మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియా పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని ఇదంతా ఒకసారి పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఈ 2 లేనట్లయితే మైదా వేసైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న దానిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో పీసెస్ మునిగేలాగా సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పీసెస్ని 2 నిమిషాల పాటు కదిలివ్వకుండా ఫ్రై చేసుకోండి. పీసెస్ కదిలితే వాటికి ఉన్న కోటింగ్ అనేది పోతుంది. మిగిలిన పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. ముందుగా కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో 2 నుంచి 3 వెల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ టమాటా సాసు, ఒక స్పూన్ సోయా సాసు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, మన రెసిపీ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.